దశావతారాలు సిరీస్ పార్ట్ 3 వరాహ అవతారం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు భూమిని సృష్టించాడు. ఆ సమయంలో భూదేవి సముద్రంలో తేలుతూ ఉండేది. అప్పట్లో హిరణ్యాక్షకుడు అనే ఒక శక్తివంతమైన అసురుడు పుట్టాడు. అతనికి అపారమైన బలం ఉండేది. అతను ఎన్నో లోకాలను జయించి దేవతలను తరిమివేశాడు. అంతేకాక భూమిని భూమాతను పట్టుకుని పాతాళ సముద్రంలో దాచేశాడు. భూమి అంతా జలమలమయ్యింది. దేవతలు ఋషులు భయంతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి సహాయం కోరారు. కానీ బ్రహ్మదేవుడు ఈ సమస్యను పరిష్కరించేది శ్రీ మహావిష్ణువు మాత్రమే అని అన్నాడు. అప్పట్లో విష్ణుమూర్తి ఒక వరాహము అంటే ఒక పందిపిల్ల రూపాన్ని ధరించి అది చిన్నగా కనిపించిన క్రమంగా అది పర్వతమంత పెద్దగా మారింది. ఆ వరాహ గర్జనలతో త్రీలకాలను కదిలించింది. దాని శబ్దం విన్న హిరణ్యాక్షకుడు ఆశ్చర్యపోయి విష్ణువు వరాహ రూపంలో సముద్రంలోకి దూకి భూమిని తన పండ్లతో ఎత్తుకొని పైకి తేవడం ప్రారంభించాడు. ఇది చూసిన హిరణ్యాక్షకుడు ఈ భూమి నాది, నీకు ఇవ్వను అని విష్ణువుకు యుద్ధం విసిరాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. దేవతలు ఆకాశం నుంచి వీర యుద్ధాన్ని చూస్తున్నారు. తీవ్రమైన పోరాటం తర్వాత విష్ణువు వరాహ అవతంలో హిరణ్యాక్షకుడిని సంహరించాడు. తర్వాత విష్ణువు వరాహమూర్తి తన దంతాలతో భూమిని ఎత్తి సముద్రం నుంచి బయటకు తీసే ఆ భూమిని తన పాదాలపై ఉంచి భూమిని యథాస్థానంలో స్థాపించాడు. భూదేవి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తనను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వరాహ అవతారం ద్వారా విష్ణుమూర్తి భూమిని రక్షించిన రక్షకుడు అని, ఏ సమయంలోనైనా భూమిపై చెడు శక్తులు పెరిగితే భగవంతుడు అవతరించి రక్షిస్తాడు అనే సందేశం ఇందులో ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో 4వ అవతారమైన నరసింహ అవతార్ గురించి తెలుసుకుందాం. అంతలోపు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.